వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన F2, F3 సినిమాలు మంచి హిట్లుగా నిలిచాయి. ఇక వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ సినిమా మీద ఆసక్తి ఉంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. రికార్డు కలెక్షన్స్ సాధిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని సీక్వెల్ తీయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే సంక్రాంతికి వస్తున్న పార్ట్ 2 పనులు స్టార్ట్ చేస్తారని సమాచారం. ఈ సినిమాను ఒక సిరీస్గా తీస్తారని ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపాడు. ఇప్పుడు పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అవ్వడంతో రెండో పార్ట్ కోసం ప్లాన్ చేస్తున్నారట. ఇక సంక్రాంతికి వస్తున్నాం కథ విషయానికి వస్తే సంక్రాంతికి వస్తున్నాం కథ. అమెరికాలో ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ అయిన సత్య ఆకెళ్ల అవసరాల శ్రీనివాస్ హైదరాబాద్ వస్తాడు. ఆయన్ని సీఎం కేశవ్, నరేష్, పార్టీ ప్రెసిడెంట్ వీటీవీ గణేష్ మర్యాదపూర్వకంగా కలుస్తారు. సీఎం వద్దంటున్నా వినకుండా పార్టీ ప్రెసిడెంట్ ఆయనకు దావత్ ఇస్తానని ఫామ్ హౌస్కి తీసుకువెళ్తాడు. అయితే తన అన్నను జైలు నుంచి తప్పించేందుకు సత్యను ఓ గ్యాంగ్స్టర్ కిడ్నాప్ చేస్తాడు. సత్యను విడిపించడానికి ఐపీఎస్ మీనాక్షి తన మాజీ ప్రియుడు యాదగిరి దామోదర్ రాజు వెంకటేష్ అనే మాజీ ఐపీఎస్ అధికారిని రంగంలోకి దించుతుంది. అప్పటికే పెళ్లైన రాజు భార్య భాగ్యం ఐశ్వర్య రాజేష్ కూడా వస్తానని పట్టుబట్టడంతో చివరికి సత్యను విడిపించే ఆపరేషన్ మొదలు పెడతారు. అయితే ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందా, సత్యను రాజు అంటే విడిపించిందా, చివరికి ఏమైంది అనేది కథ. సంక్రాంతికి ఖచ్చితంగా ఈ సినిమా చూడాలనేలా ఓ రేంజ్ ప్రమోషన్స్ చేస్తూ వచ్చింది. ఇక ప్రమోషన్స్ లోనే దాదాపు కథ అంతా రివీల్ చేసింది సినిమా యూనిట్. అయితే ముందు నుంచి ప్రచారంలో చెప్పిన కథనే ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా తెర మీదకు తీసుకొచ్చారు. ఫస్ట్ పార్ట్ లోనే ఒక వీఐపీ కిడ్నాప్ కావడం, అతనిని రక్షించడం కోసం అండర్ కవర్ ఆపరేషన్ చేయగల ఒక సమర్థవంతమైన ఆఫీసర్ కోసం వెతుకులాట మొదలు పెట్టడం ఆసక్తికరం అనిపిస్తుంది. తర్వాత ఆ అధికారి ఇంకెవరో కాదు, మాజీ పోలీస్ అధికారి వెంకటేష్ అని తెలియడం కథ మలుపు తిరుగుతుంది. మీనాక్షి వెంకటేష్ ని ఒప్పించి ఆపరేషన్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా అనుమానంతో ఐశ్వర్య రాజేష్ తాను కూడా వెంకటేష్ వెంటే ఉంటానని చెప్పడంతో ఇది ఎలా పాసిబుల్ అవుతుందని ప్రేక్షకులు ఆలోచించేలోపే ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ తో కలిసి వీరంతా ఆపరేషన్ కు బయలుదేరుతారు. సాఫీగా సాగిపోతుందన్న ఆపరేషన్ లో మొదలైన రిస్కులు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి.